మనం నిరంతరంగా చర్చించుకుంటూ నిన్న మనం సతీ అగ్నిదాహమై తన శరీరాన్ని విడిచిపెట్టారు. మరి నూతనంగా హిమగిరి, హిమాచలం తాలూకా కన్యగా పర్వతం తాలూకా కన్యగా పుట్టారు కాబట్టి ఆవిడ పేరు పార్వతి అని పేరుతో విఖ్యాతం పొందున్నారు. ఇతర పక్క సతీ అగ్నిదాహం అయిపోయారని భోలే బాబా మహాదేవులు అఖండ సమాధితో నిమగ్నమై ఉన్నారు. ఆ సమయంలోని ప్రపంచంలోని తారకాసురు తాలూకా తపస్సుతో బ్రహ్మ ప్రసన్నమై తారకాసురు తాలూకా వరం కూడాను మహాదేవుల తాలూకా పుత్రుడితో నా మృత్యు అవ్వాలి, లేకపోతే ఇంకెవరితో నాకు మృత్యు అవ్వకూడదు. సో ఇటు పక్క సతీ అగ్నిదాహం అయిపోయారు, అవతల పక్క మహాదేవులు అఖండ సమాధిలో ఉన్నారు. సో వీరికి పుత్రుడు అవడం సాధ్యం కాదు, సో నా మృత్యు కూడా సాధ్యం కాదు అని త్రిలోకాన్ని ఈ తారకాసురు బ్రహ్మాది ఇంద్రాది దేవతలందరికీ అనేక కష్టాలతోని పీడితం చేసి ఉన్నారు. బ్రహ్మాది ఇంద్రాది దేవతలందరూ వెళ్ళి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ, మీరు ఈ ప్రకారంగా వరం ఇచ్చున్నారు ఈ తారకాసురికి, మహాదేవుల తాలూకా పుత్రుడితో సంభవం లేదు, ఇటుపక్క సతీ అగ్నిదాహం అయిపోయారు, వీళ్ళ పుత్రుడితోనే వీళ్ళకి మృత్యు అవుతుంది, మన వల్ల ఎవరి వల్ల ఇతను మృత్యు అవ్వదు. ఇతను మృత్యువు రాకపోతే మన దేవతలందరూ ఎప్పుడు అశాంతితోనే ఉంటాం, ఇతను పెట్టిన బాధలతోనే మనం బాధపడాల్సి వస్తుంది. ఏం చేయాలి అంటే మహాదేవులు బ్రహ్మ మహాదేవులు తాలూకా అఖండ సమాధిని ముందు భంగం చేయండి. దాని తర్వాత మనం, ఎందుకంటే సతీ ఆల్రెడీ జన్మించున్నారు, ఏ విధానంగానూ పార్వతి రూపంగాను జన్మించున్నారు. మనం ఎలాగైనా మళ్ళీ మహాదేవుడికి వివాహం చేయాలి అని బ్రహ్మ ఆ ప్రకారంగా మీటింగ్లోని తీర్పు అవడంతో ఇప్పుడు ఎవరికి ఆ సాహసం, మహాదేవుల తాలూకా అఖండ సమాధిని భంగం చేసే అంత సాహసం ఎవరికి ఉన్నారు? వాళ్ళని చర్చించుకున్నారు కేవలం మూకోలే. ఎవరు అందరి తరగ తపస్య భంగం చేసేది ఎవరు? కామదేవుడు. ఇది వినడానికి చాలా సరళంగా ఉంటుంది, కానీ దీనికి ఆలోచించాలంటే ఎంతో మన తపస్య, మన వ్రతము, మన నియమము, మన సాధన, మన బ్రహ్మచార్యత్వం, మరి గృహస్థుల తాలూకా నియమము, సాధన, భగవత్ మార్గాన్ని అన్నిటికీ ఆటంకం కేవలం ఇదే. కామదేవులు అని అనుకుంటున్నాం మనం, కానీ ఇది చాలా పరాక్రమం. ఎవరైనా జయించవచ్చు, కానీ కామాన్ని జయించడం చాలా కఠినం. ఇది చనిపోయిన వరకు కూడాను ఇంద్రియాలు శిథిలం అయిపోతుంది, కానీ కామనా వాసన ఎప్పుడు కూడా శిథిలం అవ్వదు.
ఎప్పటికైతే కామన వాసన మన స్థితిలో ఉండదు, అప్పటికి మనం భగవత్ మార్గాన్ని ఎప్పుడు కూడాను ఉన్నతమైన స్థితిలోని చేరుకోలేము. సో విధానంగా కామదేవుల్ని ఆ మీటింగ్లో పిలిపించారు. మీరు తప్ప ఇంకెవరు ఈ కార్యము చేయలేదు. కానీ కామదేవులు కూడాను భయపడ్డారు. మహాదేవుల తాలూకా సమాధిని మేము భంగం చేయలేము, ఇది ప్రాణంతో చెలగాలి. ఎవరికి ప్రాణం పైన భయం లేదు, ప్రాణం పైన ఆశ లేదు, వాళ్ళు ఇటువంటి పనులు చేస్తారు మాకు. అయితే పరోపకారం, ఇది ఉపకారం అవుతుంది, పరోపకారం అవుతుంది అని ఆలోచించడం తప్ప నాకు సాహసం లేదు. ఇంతమంది దేవతలు అందరూ ప్రశాంతంగా ఉంటారు అని చెప్పడం, అని ఆలోచించి నేను వెళ్ళడం తప్ప. మరి ఇటుపక్క కామదేవుల్ని దేవతలు అందరూ ప్రశంస చేశారు. ప్రశంస కూడా ఒక పెద్ద అస్త్రం, గోతులో తేనె. మనకి ప్రశంస వస్తుందంటే మనకి గోతులోని తోసే ప్రక్రియ నడుస్తుంది అని. అందుకే ప్రశంస కూడా వర్జనీయం. భక్తి రాజ్యంలోని ప్రశంసానికి విషం అన్నారు. ఎవరైతే ప్రశంస చేస్తున్నారో అతను మనకి విషం ఇస్తున్నారు, ఎవరు మనకు నిందిస్తున్నారో, ఎవరు మనకు తిడుతున్నారో అతను మనకి అమృతం ఇస్తున్నారు. చూడండి, నింద, తిట్టడం ఇవన్నీ అమృతం. మనం నిందించడం వల్ల, తిట్టడం వల్ల మన జీవితానికి సత్మార్గాన్ని వెన్నుకోగలం. వాళ్ళు నాకు నిందించారు, నాకు తిట్టారు, సో నేను ఇలా చేయకూడదు, నేను ఇలా ఉండకూడదు, నేను ఇలా చేయాలి. మనకి అదే తోవగా ముందుకి నడిపిస్తుంది. కానీ ప్రశంస మనకి తోవ గేట్ బంద్ చేసేస్తుంది. అక్కడే మనం పెద్ద గొయ్యని తవ్వుకుంటున్నాం. ప్రశంస ఇప్పుడు నీ జేసీబీ కూడా పనిచేయదు, అంత పెద్ద గొయ్య తీసేస్తుంది. జేసీబీలు పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ మెషిన్స్ కూడాను అంత పెద్ద గొయ్యి తీయలేదు. ఈ ప్రశంస అంత పెద్ద గొయ్యి తీసేస్తుంది. ఇది పెద్ద టెక్నాలజీ. ఇది ఇప్పుడుతో సైంటిస్టులు ఈ జేసీబీలు తయారు చేశారు. ఈ ప్రశంస అని జేసీబీ ఈ ఎప్పటి నుంచో ఉన్నది. దీనికి రిపేర్ ఎప్పుడు లేదు, దీనికి సైంటిస్ట్ ఏం అవసరం లేదు, దీనికి మెషిన్స్, మెకానిజం, పెట్రోల్, డీజిల్ అవసరం లేదు. ఈ జేసీబీకి, ఈ ప్రశంస జేసీబీ మొత్తం మొదటికే ఈ ప్రశంస. సో అందుకే ప్రశంసతోని భయం. ప్రశంస ఎక్కడవుతుందో అక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. బాబు ఇది మనకు కాదు ఈ టాపిక్. కేవలం ప్రశంసనీయుడు కేవలం భగవంతుడే. ప్రశంస కీర్తి పొందినవాడు కేవలం భగవంతుడే. ఎవరైతే సమాజంలోని అదృష్ట కొద్ది కొంత కీర్తి పొందుతారు, ప్రశంస పొందుతారు, ఇది కూడా భగవంతుడి తనకు అనుగ్రహమే. ఎవరైతే కీర్తి పొందుతారో, ఎవరైతే ప్రశంస పొందుతారో వాళ్ళు అనుకోవాలి ఏంటంటే నేను చేస్తాను అని అనుకోకుండాను భగవంతుడు నన్ను కీర్తినిచ్చారు, ప్రశంస ఇచ్చారు. ఇది కేవలం భగవంతుడికి చెందుతుంది. లేకపోతే నాకు ఏ ప్రకారంగా అర్హత ఉన్నది ఈ కీర్తిని, ప్రశంసని పొందడానికి? ఇది గురువు, వైష్ణవులు తరొక భగవంతుడు తరొక మా పైన అనుగ్రహం, అతనే పొందాలి ఇవన్నీ. అందుకే ఈ ప్రకారంగా ప్రశంస చేయడంతో కామదేవులు తను సరే పరోపకారం చేస్తాను ఇది అనుకొని అదనుకొని వెళ్ళారు. పోనీ ఒంటరిగా వెళ్ళారా? వాళ్ళు సైనికులతో సహా కామదేవులు వెళ్ళారు కైలాసానికి. దేనికి? అఖండ సమాధిని నష్టం చేయడానికి. అతను అనేక బాణాలు మొత్తం ప్రయోగించారు. తులసిదాస్ రాస్తున్నారు, నదులు, సముద్రులు, పశువులు, పక్షులు, చెట్టులు కూడాను కామ ఉద్రేకమైంది. ఎన్ని గడియాలు? గడియ అంటే 48 నిమిషాలు. ఇక ముహూర్త 48 నిమిషాలు. ఎలాగా కొన్ని ముహూర్తాలు
కొన్ని గడియలు మొత్తం జగత్తు అంతాను కామోద్రేకం. ఇవేందో వైరాగ్యమూర్తులు సాధకులు కూడాను హృదయంలోనూ కామాన్ని ఉత్తేజనం అయ్యింది. పశు పక్షులు చెట్లు పొట్లు కూడాను కామోద్రేకం అయ్యింది. చూడండి, నదులు వెళ్ళి సముద్రంలో కలుద్దాం అనుకొని నది కూడా సముద్రం పైన ఆసక్తి అయింది. అంటే ఎంత కామనని ప్రయోగించారు ఎవరు? కామదేవుడు. జగతం అంతా కేవలం కామమయం అయిపోయింది. కానీ మహాదేవుడు తన యొక్క అఖండ సమాధిని ఏ ప్రకారంగా నష్టం చేయలేదు. చివరికి బ్రహ్మాస్త్రం కామదేవుని దగ్గర ఉండేది ఒక అస్త్రము. ఆ కామ పుష్ప బాణంతో ఒక చెట్టుకి దగ్గర దాగోని మహాదేవుడు చూడగానే నేను చూస్తే భంగం చేశానని చెప్పేసి కోప్పడతారు. ఆ కోపంతో నేను ఏమవుతుందో తెలియదు, అందుకే దాగున్నాను. చెట్టు, ఆ చెట్టుకి దాగోని పుష్పబాణాలు పోయి ఎక్కడేశారంటే ఇంకా జగతం అంతా వేసి ఇతనికి ఉత్తేజన రాకుంటుంది. హృదయంలోనే వేశారు. మహాదేవుని తనగా హృదయానికి గురి పెట్టారు. అంత సాహసం. మహాదేవుని తనగా హృదయానికి కామబాణాన్ని కామదేవుడు వేశారు. అప్పటికీ ఏ ప్రకారంగా మహాదేవుడికి అవపోతుంది. కానీ హృదయంలో ఉండేది ఎవరు? మహాదేవుని తనకు హృదయంలోని సదా సర్వదగా ఉండేది ఎవరు? రామచంద్రమూర్తి. వైష్ణవ హృదయ సదా గోవింద విశ్రామ్. సదా సర్వదగా వైష్ణవులు భక్తులు హృదయంలోని రాముడు నిరంతరంగా ఉంటారు. భగవంతులకు విశ్రామం అయిన స్థలం ఎక్కడ చెప్పండి? వైకుంఠమా? లేదు, వైకుంఠం కాదు, విశ్రామం స్థలం. భగవంతులకు విశ్రామం స్థలం అయింది. విశ్రామం అంటే ఏంటి చెప్పండి? రెస్ట్ తీసుకోండి. ఇంగ్లీష్లో చెప్పాలంటే రెస్ట్ తీసుకోండి. భగవంతుడు ఎక్కడ రెస్ట్ తీసుకుంటారు? వైకుంఠంలో ఉన్న పనిలోనే ఉంటారు, ధ్యానంలోనే ఉంటారు. వైకుంఠంలో కానీ ఈ ప్రపంచంలో గుళ్ళు గోపాలు ఎక్కడ ఉండడం రెస్ట్ లేదు అతనికి. కానీ భక్తులు తలకు హృదయంలోని విశ్రామం చేస్తారు. మహాదేవులతో పరమ వైష్ణవులు మహాదేవుడు వెళ్ళి రాముడు ఉన్నారు హృదయంలోని. ఆ హృదయంలోని ఎప్పుడైతే కమానం వేశారో ఇతను తట్టుకోలేకపోయారు మహాదేవుడు. ఎవరు అది? ఎంత సాహసం చేశారు? రామచంద్ర ఉన్నే స్థానంలోని ఎవరు బాణం చేసి నా అఖండ సమాధాన్ని నష్టం చేశారని చూసేటప్పటికి కామదేవుడు ఈ చెట్టు వెనకత దాగి ఉన్నారు. చూడటంతో ఉత్తేజనంతో మహాదేవుడికి ఎన్ని కళ్ళు ఉన్నాయి? త్రినేత్రం. మూడో కన్ను తీసేరు. మూడో కన్ను ఎప్పుడు తీస్తారు? ప్రళయం అప్పుడే తీస్తారు. ఈ మూడో కన్ను చూస్తే అగ్ని జ్వలంతో ఆ కామదేవులకి భస్మం చేసేసి ఇంకా మంచి చెడ్డ ఏమి ఆలోచన లేదు. ఇంత సాహసం చేశారు మీరు. నా హృదయంలోని ఉన్న భగవంతుడికి మీరు బాణం వేసి సాహసం చేశారా అని చెప్పేసి మూడో నేత్రం తిరగానే అగ్నిజ్వలం వెళ్ళి కామదేవుల తాలూక శరీరాన్ని భస్మం చేసేసింది, భస్మీభూత అయిపోయింది. కానీ కామదేవుల తాలూక పత్ని ఎవరు? రతీదేవి వెళ్ళి పాపం మహాదేవునికి, ఎందుకంటే మహాదేవులతో అసుతోష్ శీఘ్రంగా ప్రసన్నం అయిపోతారు. స్వామి, నా స్వామిని మీరు భస్మం చేసేసారు, నేను ఎలాగ ఉంటాను అని వేడుకోవడంతో మహాదేవులు ఒక
త్వరగా కరిగిపోతారు మహాదేవుడు. మహాదేవుడు తలకు వరం పొందడానికి చాలా సరళం, ఈజీగా చెప్తున్నారు. రతి గావని సుని శంకరవాణి कथा अपर अब कहु बखानी देव हो समाचार सब पाए ब्रह्माधिक वैकुंठ सिधाए राम सिया राम राम सिया राम। जब जब वंश कृष्ण अवतारा इह हरन महामही भारा कृष्ण तनय हैतपति तोरा बचन अन्यथा है नो मोरा राम सिया राम राम सिया राम। कृष्ण तनय हैति पति तोरा पति సరే ఎప్పుడైతే భూభారాన్ని ధర్మాన్ని మరి సాధు మహాత్ముల్ని రమించడానికి యుగ యుగములని శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మ విష్ణుమూర్తి శ్రీహరి అవతరిస్తారో, ఎప్పుడైతే కృష్ణావతారం అవుతారో ఆ సమయంలోని అతను పుత్రుడుగా మీ భర్త ఎవరితో జన్మిస్తారు. కృష్ణుని తలక పుత్రుడుగా ద్వాపరయుగంలోని మీ భర్త పునర్జన్మం అవుతారు. అప్పుడు మీరు మళ్ళీ మీ భర్తకి లభించవచ్చు. కృష్ణుడి తాలూకా పుత్రుడు ఎవరు? అతని పేరు ప్రద్యుమ్న. ఈ కామదేవులు ఏ విధంగా అయ్యారు? ప్రద్యుమ్న రూపంలో వస్తారని ఎవరిచ్చారు వరం? మహాదేవుడు. చూసారా, మహాదేవుడు ఎటువంటి వరం ఇచ్చారు? ధనం, ఐశ్వర్యం, భోగభాగం, ఉద్యోగం, సద్యోగం, భార్య, భర్తలు, పిల్లలు లేదు. అతని తాలూకా భగవంతుడు కృష్ణుడు, రాముడు. కృష్ణుని తాలూకా పుత్రుడుగా మీ భర్త పుడతారు. ఇల్లు దీనికంటే ఇంకేం వరం కావాలి మీకు? రతీదేవి భర్త పోయేరు అని బాధ ఉన్నా మళ్ళీ నాకు భర్తగా పుడతారు. ఎలాగా? కృష్ణుని తాలూకా పుత్రుడుగా పుడతారు. నేను కృష్ణుని తాలూకా కోడలు అవుతాను. సో దానికంటే ఆనందం ఇంకేమున్నది అని ఇవేందో. ఇప్పుడు కామదేవునికి శరీరం లేదు, ఆత్మ ఉన్నది. శరీరం కానీ భస్మం చేసేసారు, ఆత్మ ఉన్నది. అందుకే కామదేవుని తాలూకా ఒక పేరు ఏంటి? అనంగ. ఎవరైతే కామగాయత్రి చేస్తుంటారో అనంగ అని ఉన్నది. బ్రహ్మచారులకు తెలుస్తుంది అనంగ. ఆ అనంగ అంటే ఎవరికైతే అంగం లేదు. అంగం అంటే శరీరం. ఎవరికి శరీరం లేదు చూసారు ఎప్పుడైనా? కామదేవుడు అని చెప్పేసి శరీరం లేదు, కామ వికారం. కామ అనేది ఒక మానసికమైన ఒక స్థితి. దానికి శరీరంలో మన శరీరంలోని కామ ఉద్రేకం అవుతుందంటే ఏంటి? ఒక శరీరం ఉద్రేకం అవుతుందండి, వికారం ఉద్రేకం అవుతుంది. దానికి శరీరం లేదు, అందుకే అనంగ అని అన్నారు. సో అనంగ రూపంలో ఉన్నారు. ఎప్పుడైతే మళ్ళీ కృష్ణుని జన్మిస్తారో అతని పుత్రుడుగా ప్రద్యుమ్న పుడతారు. ప్రద్యుమ్న తాలూకా మళ్ళీ అతని భర్త అవుతారు అని చెప్పడంతో రతీదేవి చాలా సంతోషించి వెళ్ళిపోయారు. కానీ మహాదేవుడు ఎలాగైతే బై హుక్ ఆర్ కుక్ మహాదేవుని తాలూకా సమాధి నష్టమైపోయింది, దేవతలు అందరూ పండగ చేసుకున్నారు. ఓ చాలా మనకి ఏదైనా ఎవరు ఎలాగ అయిపోయినా మనకు అనవసరం, మన పని అయితే సాధ్యం. ఈ దేవతలు అందరూ తలగా స్వార్థం, ఎవరు ఎలా నష్టమైన పని మన పని అయిపోవాలి. అయింది. ఏ పని అయింది? దేవతల తలొక పని అయింది. అఖండ సమాధిని నష్టం చేశారు. ఎవరు? కామదేవుడు. సరే, అవతల పక్క ఎవరున్నారు? ఇటుపక్క మహాదేవుని తలక సమాధి నష్టమైంది, అవతల పక్క పార్వతి. ఈ పార్వతి తాలూకాకి మరి మహాదేవుడికి ఎలా కలుపుతాం? ఎవరో ఉన్నారు మీడియేటర్.
పెద్ద మీడియేటర్తో ఒకరు ఈ మీడియేటర్ అతనే, విడగొట్టడం అతనే, అన్ని పనులు సర్వసంపన్నుడు. మహా మహా మళ్ళీ మీడియా ఎక్కడికి ఎప్పుడు ఎలా చెప్పాలి అనేది మొత్తం అనేది నారాయణ నారాయణ మహాదేవుడు. అందరూ మళ్ళీ మీటింగ్ చేసుకున్నారు. అవతల పక్క హిమగిరి తనక నందిని పార్వతి ఏదైతే జన్మించారో మళ్ళీ ఈ పార్వతితో ఎలాగ వివాహం సంపన్నం చేస్తాం, దీనికి ఎలాగవుతుంది అని చెప్పేసి నారదునికి పంపించారు. ఎవరు? బ్రహ్మాది దేవతలందరూ. నారదుడు ఏ కార్యం అతని చేతులు అవ్వదు, అన్ని కార్యం ఇతని చేతులతోని అవ్వగలదు. మహాదేవుడు నారదులు వెళ్ళి హిమాలయం దగ్గరికి వెళ్ళారు. వాళ్ళతో చాలా సంతోషంగా సుఖంగా ఉన్నారు. హిమాలయం తనొక పేరు ప్రఖ్యాతం పెరిగిపోయింది. ఎందుకంటే పార్వతి తనొక జన్మము అయ్యింది కాబట్టి పార్వతి ఇకన స్థిరంగా ఇంకా హరిభక్తితోని ఉన్నారు. ఎక్కడైతే హరిభక్తి ఉంటుందో అక్కడ అన్నీ నిండుగా ఉంటుంది. ఎక్కడైతే శ్రద్ధ ఉంటుందో, హరిభక్తి పైన శ్రద్ధ, హరికథ పైన శ్రద్ధ, సాధు మహతు పైన శ్రద్ధ ఎవరైతే హృదయంలో ఉంటుందో వాళ్ళకి ఎప్పుడు ఏ ప్రకారంగా లోటుపాటు ఉండదు. వాళ్ళ ఇంట్లోని కానీ వాళ్ళ సంసారంలో కానీ వాళ్ళ తాలూకా హృదయంలో కానీ ఏ ప్రకారం లోటుపాటు. సాధువుల పైన, సాధు కథ పైన, హరికథ పైన, హరి పైన ఎవరికైతే శ్రద్ధ లేదో వాళ్ళకి జగత్తు అంతా వాళ్ళ పేరు మీద ఉండవుడను వాళ్ళు ఎప్పుడూ శాంతి సుఖం ఉండలేరు. హరిభక్తితో అందరూ ప్రసన్నం అయిపోతారు. హరిభక్తి ఎవరు హృదయంలో ఉన్నదో అతను ప్రసన్నం ఉంటారు. మరి హరిభక్తులతో ఎవరైతే తోడ నీడ ఉంటారో వాళ్ళు కూడా ప్రసన్నం అయిపోతారు. ఇప్పుడు కరోనా వచ్చింది, ఏంటి? వైరస్. ఆ కరోనా దగ్గర ఎవరు ఉన్నారంటే వాళ్ళు కూడా కరోనా అయిపోతారు. హరిభక్తి దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సుప్రసన్నంగా ఉంటారు, అన్నీ పరిపూర్ణంగా ఉంటారు, ప్రశాంతంగా శాంతిగా ఉంటారు. హరిభక్తులతో పాటు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వైరస్ అవుతుంది. ఏంటి? శాంతి, ప్రశాంతి, సుఖం, సకల ఐశ్వర్యాలు. కొంత మనకి అనుభూతి ఉంటుంది. మనం హరిభక్తి చేసే ముందు మన జీవితం ఎలా ఉండేది, మన తరగ చింతాధార ఎలా ఉండేది, మన ఆలోచన ఎలా ఉండేది, మన ఉద్దేశం ఏముండేది, మనం దేనికి పరితపిస్తుండేము, దేనికి ఉద్దేశం అనుకుంటుండే మన జీవితంలోని. కానీ హరిభక్తి ఎప్పుడైతే చేసామో మన ఉద్దేశాలన్నీ చేంజ్ అయిపోతాయి, మన అభిలాషలు అన్నీ పరివర్తన అయిపోతాయి, మన లోటుపాట్లు అన్నీ అంతా నష్టం అయిపోతాయి. హరిభక్తి అటువంటిది, అన్నీ నిండుకృతం అయిపోతుంది. ఈ విధానంగా పార్వతి ఉండే చోట్లోని అనేక సాధువులు, హిమాలయాలు అనేక సాధువులు, మహాత్ములు, పశువులు, పక్షులు అనేక నిండుగా ఉండే అక్కడికి వెళ్ళి నారదులు చేరుకున్నారు. నారదులతో అందరూ సన్మానం ఇస్తారు. దేవతలు సన్మానం ఇస్తారు, ముని ఋషులు కూడా సన్మానం ఇస్తారు, ఇటుపక్క రాక్షసులు కూడా సన్మానం ఇస్తారు. నారదులు అటువంటి వ్యక్తులు. అసురులు అసుర గుణలు ఇద్దరు కూడా సన్మానం ఇస్తారు. ఒకటే ముని, నారదులు. చూడండి, కంసుడి దగ్గరికి వెళ్ళారు, నారదులకి చాలా సన్మానం చేశారు. సన్మానం చేసి కూర్చోబెట్టారు. హే నారద, చెప్పు, మాకు మీరు మంచి కోరుకున్న వాళ్ళు మీరేం చెప్పండి మాకు. నారదులకి ఎంత సన్మానం కంసుడు. ఇంకెవరికి చెప్పు. ముని ఋషులు వైష్ణవులు అందరు చూస్తే యజ్ఞోపవీతం తీసి పడేసేవారు, శిరోధార్యం చేసేసేవారు బ్రాహ్మణులు చూస్తే కంసుడు. కానీ నారదులకు వస్తే చాలా సన్మానంతో కూర్చోబెట్టారు. నారదులు సన్మానీయుడు అందరికీ. హిమాలయం చూసి నారదుడికి ఎంతో భాగ్యం, ఎంతమంది ఋషులు మునిలు వచ్చారు, మాకు కన్యా పుట్టారు, ఆ కన్యా పుట్టడంలో ఎంతమంది ఋషులు మునిలు వచ్చారు, ఈరోజు నారదులు వచ్చారు, మన ఇంటికి ఎంతో సౌభాగ్యం, రండి రండి అని చెప్పేసి సత్కరిస్తూ ఈ నారదులకి ఆ హిమాచల పుత్రి ఎవరు, కన్య ఎవరు, పార్వతి కూడా పిలిపించి ప్రణామం చేయి. నారదులు వచ్చారు. నారదులకు తెలిసి ఎవరు ఈ పార్వతి, ఎవరు మహాదేవుని పత్ని సతీ, నేను ఎలాగైనా
నమస్కారం పొందుతాను, నేను ఎలాగ ఆశీర్వాదిస్తాను? నేను పార్వతికి సతీదేవికి నమస్కారం తీసుకున్నంత అర్హత నాకు లేదు, ఆశీర్వదించే అర్హత నాకు లేదు. కానీ లోక దృష్టిలో చూపించుకోవాలి. కానీ మనసులోని నారదుల ముందే పార్వతికి నమస్కరించేశారు. కానీ పార్వతీదేవి లోక దృష్టి గురించి వాళ్ళ తల్లిదండ్రులు తనకు మాట జవదాటకుండాలని పార్వతి నారదునికి ప్రణామం చేశారు. ఈ హిమాచల తండ్రి స్వామి, మీరు త్రికాలదర్శి, మీరు మా కన్యతలక జాతకం చూడండి, హస్తరేఖ చూడండి, దీని జీవితం ఎలాగుంటుంది? అందరికీ ఉంటుందిగా, ఎవరు కన్యలు ఉంటారో పుత్రులు ఉంటారో జాతకం చూడుస్తారు, వీళ్ళు మంచి వీళ్ళు భవిష్యత్తు ఎలాగుంటుంది, ఏంటి మంచి కన్య అయ్యారు కాబట్టి ఇవి జాతకం చూడండి, దీన్ని ఎలాగుంటారు ఏంటండి. నారదులు బోల్డ్ వ్యాఖ్య చేసి ఉన్నారు. ఈ విధానంగా కొన్ని కామని బిహోషి గూఢ మృదువాణి సుతా తున్హారి సకల గుణఖ్యాని సుందర సహజ సుశీల సయాని నామ ఉమా అంబికా భవాని. ఈ ప్రకారంగా గుణకీర్తి చేసి కీర్తించారట. ఎవరి తలగుది? పార్వతి తలగుది. సుత అంటే కన్య. తుమారి సకల గుణ ఖాని, అంత గుణ సంపన్నం. పార్వతీదేవికి ఏ గుణ సంపన్నం లేదు, అన్ని గుణ సంపన్నం. సుందర, ఎంత అందం అవుతారు. సుశీలమైన స్వభావము, మరి మహాసహన శక్తి. తను ముందుగా ఉమా, మరి అంబిక, మరి భవానీ అని పేరుతోని ఈ జగత్తం అంతాను ఎంతో ప్రఖ్యాతం పొందుతారు. చూడండి, నారదుడు అప్పుడే చెప్పేసి ఎవరికి? పార్వతీదేవి. ఉమా, భవానీ, శంకర్, మరి అంబిక అని పేరు ప్రఖ్యాతం అవుతారు. సబలంచన సంపన కుమారి హై సంతత పియత పియారి సదా అచల ఎహి కర అహివాత ఎహి తేజోషు పే హోయ్ పీతు మాత. ఈ పార్వతి వల్ల మీ తాలూకా పేరు కూడాను ప్రఖ్యాతం అయిపోతుంది. హిమాలయం తాలూకా తల్లిదండ్రి కూడా. తల్లి పేరు ఏంటి? మేనా. హిమాచల తండ్రి పేరు మేనా అనేది తల్లి పేరు. మీ పేరు కూడాను ఎంతో ప్రఖ్యాతం అవుతుంది మీ కన్య వల్ల. ఇటువంటి గుణ సంపన్నం మీ కన్య. ఇతనితో చెప్పమంటేతో అద్భుతంగా చెప్తారు. మరి జాతకం చూస్తున్నారు. హరహి పూజ్య సకల జగమాహి ఏహి సేవత కछु దుర్లభ నాహి ఎహి కర నామ సుమిర సంసార ప్రియ తడితో హి పతివ్రత అసిధార. రామ సియ రామ రామ సియ రామ. ఎవరు పేరు ఉచ్చరించడంతో ఏ స్త్రీ వాళ్ళు పాతివ్రత నారి అయిపోతారు. పార్వతీదేవి తాలూకా శ్రేష్టమైన పేరు ఎవరైతే ఉచ్చరిస్తారో ఏ స్త్రీ వాళ్ళు కూడా పాతివ్రత నారి అయిపోతారు. అటువంటి మీ కన్య అని చెప్తున్నారు. శైల సులోచన సుతా తుమారి సునహుకే అవగుణ దుహిచారి అగుణ అమాన మాతు పితో హీన ఉదాసీన సభ సంశయ ఛీన. రామ సియ రామ రామ సియ రామ. అయితే అన్ని గుణం ఉన్నది, కానీ ఒకటి లోపం ఉన్నది. ఏంటి లోపం? వీడు గుణాలతో చెప్పారు, గుణం బోల్డ్ చెప్పున్నాను, కానీ లోపం ఒకటి ఉన్నది. ఏంటి లోపం? ఇప్పుడు కతూహలంగా వింటున్నారు. జోగి జటిల
ఒకామమన నిగమ అమంగళ వేష అస స్వామి ఎహి కహి మిలిహ పరిహస్త అశిరేఖ. ఒకటే, కానీ ఇతను భర్త యోగి, జటిల జటాజూటం ఉంటుంది అతనికి. యోగి అకామ, అతనికి కామన ఏ ప్రకారంగా ఉండదు. నగమ, నగ్నంగా ఉంటారు, ఏ ప్రకారంగా వస్త్రం ఉండదు. అమంగళ వేషం, విభూతి గట్ట రాసుకుని ఉంటారు. అమంగళమైన వేషంతో ఉండే వ్యక్తి ఇతనికి భర్తగా పొందుతారు. అసస్వామి ఎహి కొహి మిలిహౌ, ఇటువంటి భర్త ఇతను దొరుకుతారు. అందరూ ఏడుపుగుల్లా, అరే ఎంత ఎంత సుశీలమైనా, ఎంత సదాచారి అయినా, ఎంత మంచి కుమారి, ఎంత జాతకురాలు అయినా, ఎంత గుణసంపన్నం అయినా ఇతనికి ఇటువంటి భర్త దొరుకుతారా? జటాజూటం, యోగి, అకామము, నిర్వస్త్రము, అమంగళమైన వేషము, ఇటువంటి భర్త దొరుకుతారని చెప్పేసి హిమాచల మరి మైనా అందరూ ఏడుస్తున్నారు. ఓహో, ఎంత మంచి కన్య, ఎంత పవిత్రమైన కన్య, ఎంత అదృష్టవంతమైన కన్యక, ఒక భర్త ఇటువంటి దొరుకుతారా? కానీ సునిమని గిరా సత్య జీవజాని దుఃఖ దంపతి ఉమా హర్షాని నారదహు యహ భేదు న జానా దశా ఏక సమజుబ విలగానా. నారదుల మాటలపైన ఎవరికి అవిశ్వాసం లేదు. నారదులు చెప్పారంటే ఖచ్చితంగా ఇది అవుతుంది. ఇది చాలామంది అంటారు జాతకం ఇది అబద్ధం వచ్చేమో. ఎవరు చెప్తే ఇవన్నీ ఎవరు తెలిసి ఇవన్నీ అబద్ధాలు అయ్యాయి, నష్టం అయ్యాయి ఇవే. కానీ హిమాలయం నారదులు వాక్కు ఎప్పుడు కూడాను అబద్ధం అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఇక్కడ మెయిన్ నేను ఇటువంటి భర్త దొరికితే నేను నా కన్య నూతులోని దూకి చనిపోతాను, కానీ నా కన్యకి ఇటువంటి వ్యక్తితో వివాహం చేయను అని పట్టుకున్నాను. వివాహం చేయకుండా కన్యా రూపంగా ఉంచుతాను, కానీ నేను ఇటువంటి రూపమైన అమంగళమైన రూపము, ఇటువంటి కాము యోగి జటాధారికి నేను ఇచ్చి వివాహం చేయను. ఇటువంటి సుందరమైన కన్యకి నేను అటువంటి భర్తతో చేతిలోని నేను పెట్టను. కానీ వివాహం ఖచ్చితంగా చేయాలి ఏ ప్రకారంగా. అయితే ఉపజేవు శివ పద కమల స్నేహు మిలన కఠిన మన భాసందేహు జాని కువ సరు ప్రీతి దురాయి సఖీ ఉంచగ బేటి పుని జాయి రామ సియా రామ రామ సియా రామ. అయితే ఒక ఉపాయం చెప్తాను వినండి. దీనికి విరుదులు ఉంటుందా? విరుదులు మీ కన్యాకుని జాతకం ప్రకారంగా నేను ఒక ఉపాయం చెప్తాను. మీరు ఆ ఉపాయంలో మీకు మంగళకరం చెప్పండి. మీరే జాతకం చెప్పారు, ఈ జాతకానికి ఏ ప్రకారంగా అవుతుంది మీరే చెప్పండి. జటాజూటం, యోగి, అకామము, అమంగళమైన రూపము, ఇవన్నీ ఎవరిలో ఉన్నారు? సాక్షాత్ మహాదేవుల పైన ఇవన్నీ ఉన్నాయి. మహాదేవుడికి ఇచ్చి మీరు వివాహం చేస్తే మీ కన్య ఏదైతే జాతకం ఉన్నాదో దాని నుంచి బయటికి వచ్చి అవన్నీ మీ కన్యాతల జీవితం కూడాను అద్భుతం అయిపోతుంది, పేరు ప్రఖ్యాతులు పొందుతారు వివాహం అయిన తర్వాత కూడా అన్ను. అందుకే ఇటువంటి మహాదేవుడికి ఇచ్చి వివాహం చేయండి అని ఒక ప్రస్తావం తీసుకొచ్చారు. చెప్తున్నారు ఖచ్చితంగా అమంగళమైన రూపంతో వివాహం అవుతారు. జటాజూటం, యోగి, కామన, నిర్వస్త్రమైన వ్యక్తితో వివాహం అవుతుంది, ఇది తప్పదు. అదే మహాదేవుడికి చేస్తే మీ పేరు ప్రఖ్యాత ఇంకా పెరిగిపోతాం. మీరు డిసైడ్ చేసుకోండి అని నారదుడు ఇమీడియట్గా వచ్చారుగా. అతను ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఒక వ్యక్తి జాతకంలోని, ఒక స్త్రీ జాతకంలోని
జైల్లోని వ్యక్తితోని వివాహం అవుతుంది అని ఉన్నారు. జైల్లో ఎవరు ఉంటారు? దొంగలతోనే అవుతుంది, దొంగలతోనే అవుతుంది. అయితే జైల్లో ఉంటారు, దొంగలు ఉంటారు, ఇంకెవరు ఉంటారు? జైలేరు కూడా ఉంటారు. సో అదే జాతకంలోని జైల్లో ఉన్న వ్యక్తులతోనే అవుతుందంటే జైలర్ కూడా జైలర్తో వివాహం చేసుకుని సరిపోయిందిగా. ఆ జటాజూటు అతనికే ఉన్నది. ఎవరికో ఈ రోడ్డు మీద తిరిగి జటాజూటు ఈ నిర్వస్త్రం ఈ అమంగళమైన రూపంతో ఎందుకు చేస్తారు? కైలాసాధిపతి మహాదేవునికి చెంది చేయరు మీరు. ఈ అన్ని లక్షణాలు మహాదేవుని దగ్గర ఉన్నాయి అని మహాదేవుని పైన మళ్ళించారు. వీరి తాలూకా సంబంధం కుదరదు కదా. ఎందుకు ఇవన్నీ సంబంధం కుదిరిన మీడియేటర్లు బోర్డు చెప్తారు. ఈ వరం తాలూకు ఇది ఆడపిల్లలకి ఏ దుర్గుణం ఉన్నా కూడా దానికి సుగుణం చేసి చెప్పేస్తారు. ఇటు పక్క ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఎంత దుర్గుణం ఉన్నా కూడా దానికి గుణం చేసి చెప్పేస్తారు. ఈ మీడియేటర్ చాలా విద్వాన్ పండితులు. వీళ్ళు కలపడంలోని చాలా మంచి ఏమున్నది క్వాలిఫికేషన్ ఉన్నది. మరి నారదులతో నారదులు అతనికి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఎలాగ కలపాలి, ఎలాగ విడగొట్టాలి కూడా తెలిసింది. విడగొట్టాలని కూడా మహా నిపుణమే, మరి కలపడం కూడా మహా నిపుణమే. విధానంగా చెప్పడంతో పోనీ సరే. అయితే మహాదేవులు ఎందుకు మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేసుకుంటారు? అతనికి ఏమైంది? అతనికి ఏం గతి ఉన్నది మా అమ్మాయికి వివాహం చేస్తారు? అయితే మహాదేవులు మీ అమ్మాయికి వివాహం చేయాలంటే మీ అమ్మాయి తపస్సు చేయాలి. తపస్సుతోనే మహాదేవులు లభిస్తారు. తపస్సు లేకుండా మహాదేవుడు మీ అమ్మాయికి వివాహం చేసుకున్నానికి ప్రస్తావం రాదు, అవ్వదు. ఇది విని తల్లిదండ్రులు కూడాను మరి పార్వతి కూడాను తపస్సు చేయడానికి నిర్ణయించుకున్నారు. ఎందుకంటే మహాదేవులు భర్త రూపంగా రావాలి, ఇది నాదుడు చెప్పారు, ఇదే మంగళప్రదం అని చెప్పడంతో తపస్స ప్రారంభించేది ఎవరు? పార్వతి. నా భూతో నా భవిష్యత్ ఇటువంటి తపస్సు చేశారట. ఇక్కడ రాస్తున్నారు, మహా తపస్సు చేశారు. చెప్తున్నారు ఇక్కడ నారదులు చెప్తున్నారు, తదపి ఏకమే కహ ఉపాయ హై करे जो देव सहाय जस बरु में बनने हो तू न पाई मिली हो मिहिया तस संशय नाई जे जे बर के दो सब खाने ते सब शिव पही में अनुमाने जो विवाहु सकल सन होई दोसहु गुण समकह सब कोई రామ శ్రీ రామ రామ శ్రీయ రామ్. ఈ ప్రకారంగాను ఏదైతే జాతకంలో దోషం ఉన్నదో మహాదేవుని మీరు వివాహం చేస్తే ఆ జాతక దోషం కూడా పోయి మీరు చాలా పేరు ప్రఖ్యాతులతో కూడా పొందుతారు అని చెప్పడంతో నిర్ణయించుకున్నారు. తపస్సు కూడా చేయడానికి నిర్ణయించుకున్నారు. సతీదేవి తపస్సు చేశారు. ఇటువంటి తపస్సు చేశారట కొన్ని సంవత్సరాలు. కేవలం ఫలహారం తిని, అది కూడా కేవలం 1 టైం ఫలహారం తిని కేవలం తపస్సు చేశారట. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత కేవలం ఫలహారం విడిచిపెట్టేసి కేవలం కొన్ని ఆకులు పత్రం తీసి తిని తపస్సు చేశారు. అందుకే పార్వతి పేరు ఒకటి ఏంటి? అపర్ణ ఉన్నదా? అపర్ణ అని చెప్పేసి ఉన్నది. అపర్ణ పార్వతీదేవి తాలూకా పేరు ఒకటి అపర్ణ. అపర్ణ ఎందుకు అయింది? పర్ణ త్యాగం చేశారు కాబట్టి అపర్ణ అయింది. పర్ణ అంటే ఆకులు, పర్ణం త్యాగం చేశారని చెప్పేసి అపర్ణ అని అయింది. పర్ణం దేని త్యాగం చేశారు? ఆకులు కూడా విడిచిపెట్టేసారు తినడం. కేవలం నీరు తాగి తపస్సు చేశారు. కొన్ని సంవత్సరాలు నీరు కూడా విడిచిపెట్టేసేది. చూడండి, నీరు విడిచిపెట్టేసి ఇటువంటి తపస్సు చేశారంటే మొత్తం అంతా శరీరం అంతాను ఎంత పార్వతి ఎంత అందమైన అద్భుతమైన
శరీరం, దివ్యమైన శరీరం, ఎంత తేజమైన శరీరం. తపస్సుతున్న మొత్తం అంత శరీరం కేవలం కరిగిపోతుంది. ఇటుపక్క మహాదేవునికి దగ్గరికి వచ్చి ఈ దేవతలు అందరూ చెప్తున్నారు, హే మహాదేవ్, మన దేవతలలోని చాలా ఎన్ని రోజులైంది వివాహం ఎవరికి అవ్వలేదు. మనం బరజాత్రి అంటే ఏంటి? వివాహం చేసుకుంటారు. ఇప్పుడు వరుడికి వాహనాలను తిప్పుతారు కదా, వాహనాలన్నీ బ్యాండ్లు బాజాతని మొత్తం ఊరేగిస్తారు. అలాగే మన ఈ దేవరాజ్యంలోని చాలా రోజుల నుంచి ఎవరి వివాహం అవ్వలేదు, అందుకే వివాహం చేద్దాం అనుకుంటున్నామని ఈ దేవతలందరూ వచ్చి ఎవరి దగ్గరికి వచ్చారు? మహాదేవుని దగ్గరికి వచ్చారు. బోల్డ్ మంది దేవతలు ఉన్నారు, ఎవరో వివాహం తీసుకోండి. మీకు వివాహానికి దేవతలకి ఏమి లోటు ఉన్నది? బోల్డ్ మంది దేవతలు ఉంది, ఎవరో ఒకరు వివాహం తీసుకోండి. లేదు, మా అందరితో వివాహం అయిపోయి ఉన్నది, కేవలం మీదే ఉన్నది, మీరే వివాహం చేసుకోవాలి. నాకు తెలుసు, మీరు నాకు ఎందుకు వివాహం చేద్దాం అనుకుంటున్నారు. మీ పేక మీద కత్తి ఉన్నది, అందుకే నాకు వివాహం, నా మీద కత్తి పెడుతున్నారా? అదండి, తారకాసురుని వరకు మీ పేక మీద కత్తి ఉంటుంది, నేను వివాహం చేసుకుని పోండి. ఇతనికి తెలియదా? ఇతను ఆశుతోషే. ఎవరికి ఆశుతోష్? ఎవరైనా సరళమైన హృదయమైన వ్యక్తికి ఆశుతోష్. మీరు కపటం చేద్దాం అనుకుంటే మహాదేవుని విడిచిపెడతారేంటి? కపటంతో వచ్చారు దేవతలు, పంపించేసారు, పండి. వివాహం లేదు, ఏమి లేదు. ఈ వివాహంలో ఎంత పెటంగా ఉందో మాకు తెలుసు, నేను అనుభవం ఉన్నది నాకు, మీరేమి చెప్పడం అవసరం లేదు వెళ్ళండి అని చెప్పడంతో మళ్ళీ వెళ్ళి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు ఇంద్రాది దేవతలు అందరూ. బాబు, మహాదేవునికి ఒప్పించడం చాలా కష్టం. ఒకసారి మూడో నెత్తం ఎత్తేసారు, కామదేవుని భస్మం చేసేసారు. ఇంకా ఎక్కువగా చెప్తే మాకు మూడో కన్ను చేస్తే మేము అందరూ పోతాం, మేము చెప్పలేము, ఇది మీరే రండి. బ్రహ్మ కూడా అన్ను కొద్దిగా సంకోచించారు. అతనికి ఒప్పించడం ఎవరి వల్ల కాదు బాబు, మహాదేవునికి ఒప్పించడం చాలా కష్టం. అతను నో అంటే నో, ఎస్ అంటే ఎస్. అతనికి ఒప్పించడం చాలా కష్టం. అయితే ఒకరే ఈ కార్యము సంపన్నం చేయగలరు, వారు తప్ప ఎవరు ఈ కార్యం సంపన్నం చేయలేరు. ఎవరు అంటే శ్రీరామచంద్రమూర్తి, నారాయణుడు తప్ప ఇంకెవరు చేయలేరు. మహాదేవుడికి ఒప్పించాలంటే కేవలం నారాయణుడు. అందరూ వెళ్ళి ఈ దేవతలు చూడండి, ఇదే వీళ్ళ దగ్గరికి వాళ్ళు చూసారా, ప్రజలందరూ ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీ దగ్గరికి, సీఎం దగ్గరికి, ఇతరులు వాళ్ళ పనులు సంపన్నం చేయడానికి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తారు, తిరుగుతుంటారు. అలాగే ఈ దేవతలందరూ ఇక్కడికి వాళ్ళ పనులు చేయాలంటే ఇటు పక్క మనమే తిరగకుంటున్నాం, ఎక్కడికి అక్కడికి గుడి గోపురాలు తిరుగుతున్నాం అనుకున్నారు మీరు. గుడి గోపురాలకి ఇక్కడికి అక్కడికి తిరుగుతున్నాం మన పని కావాలని. దేవతలు కూడా అలాగే తిరుగుతున్నారు, ఇక్కడికి అక్కడికి. వాళ్ళకి కష్టమే, వాళ్ళకి నష్టమే, వాళ్ళకి దుఃఖమే. పాపం ఏం చేస్తారు? ఆ దుఃఖం నుంచి పోవాలంటే ఇప్పుడు మహాదేవుల దగ్గరికి వెళ్తారు, ఇప్పుడు బ్రహ్మ దగ్గరికి వెళ్తారు, ఇప్పుడు నారాయణ దగ్గరికి వెళ్తున్నారు, ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? ఇప్పుడు నారాయణ దగ్గరికి వెళ్ళారు చివరిగా. స్వామి, మేము ఇలాగ ఉన్నాం, మా పరిస్థితులు బ్రహ్మ తెలియకుండా ఇలాగ ఇచ్చేసారు వరం, మా పేగల మీద వచ్చింది. ఎవరు వరం ఇచ్చినా మా పేగల మీద వస్తుంది. ఇది ఏం చేస్తాం? మీరే ఒప్పించాలి మహాదేవుడికి. భగవంతుడు ఎవరు బాధలోకి వెళ్ళినా, దుఃఖంలోకి వెళ్ళినా, కష్టంలోకి వెళ్ళినా భగవంతుడితో కోటి మార్పులు స్నేహం భగవంతుడి దగ్గర. ఎవరు దుఃఖం పాపం భగవంతుడు చూడలేరు. సరే, దీనికి ఏదైనా ఉపాయం చేద్దాం. భక్తులు కూడా దుఃఖంతో భజనం చేస్తే భగవంతుడు వాళ్ళ దుఃఖాన్ని నష్టం చేస్తాడు ఖచ్చితంగా. కానీ ఆ దుఃఖము ఇతరులకి దుఃఖం ఉండకూడదు. ఆ దుఃఖం పోవడం వల్ల ఇతరులకి దుఃఖం ఉండకూడదు. అది భగవంతుడు చాలా చూస్తారు. అయితే దేవతలు అందరూ దుఃఖపడుతున్నారు. సో ఏం చేయాలి? మహాదేవునికి నేనే చెప్పాలి. మహాదేవులు నిరంతరంగా ఎవరు ధ్యానం చేస్తుంటారు? రాముడు ధ్యానం చేస్తాడు. రామచంద్రమూర్తి ధ్యానంలోని మహాదేవునికి
చెప్తున్నారు మీరు వివాహం చేసుకోవాలి, సంకల్పం తీసుకొస్తున్నారు, మీరు వివాహం చేసుకోవాలి. మహాదేవుడు అంటారు, ఎందుకు స్వామి నాకు వివాహం, నేను చక్కగా ఉన్నాను, మీ ధ్యానంలో ఉన్నాను, మీ జపంలో ఉన్నాను, ఇప్పుడు ఏ ప్రకారంగా నాకు ఆటంకం లేదు. నాకు ఎప్పుడైతే అప్పుడు ఏ ఋషి ఇంటికి వెళ్ళిపోతున్నాను, చక్కగా కీర్తన చేస్తున్నాను, చక్కగా కథ వింటున్నాను. వెనకట్ల తోకలా ఉండేది, ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు తోక లేదు, ఏమీ లేదు, తోక లేదు, మేక లేదు, ఏమీ లేదు, చక్కగా ఉన్నాను, నాకు ఇలాగ ఉందేయండి. లేదు లేదు, మీరు వివాహం చేసుకోవాలి. అదేంటి స్వామి, మీరు వివాహం చేసుకుందాం అన్న వ్యక్తికి మీరు వివాహం చేయకుండా చేస్తారు, వివాహం వద్దు కావాలన్న వాళ్ళకి విడగొడతారు. మీ 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 తల విచిత్రమైన లీలలు. ఒకప్పుడు నారదులు వివాహం చేద్దాం అనుకున్నారు, వివాహం చేసుకుందాం అనుకున్నారు, కానీ భగవంతుడు ఆ వివాహంకి భంగం చేసేసారు, నష్టం చేసేసారు. ఇప్పుడు నేను వివాహం చేసుకోను అంటాను, నన్ను ఎందుకు మీరు వివాహం చేసుకో అంటున్నారు? అయితే నారదులు వివాహం చేస్తే అక్కడ నష్టం ఉన్నది, కానీ మీరు వివాహం చేసుకోవడం వల్ల లాభం ఉందా? ఎవరికి లాభం అయితే ఎందుకు బాబు, ఇది ఈ పెళ్ళిలో ఎంత నష్టం నాకు తెలుసు, నాకు విడిచిపెట్టేసేది. ఈ ఈ వివాహంలో ఎంత నష్టం అన్నది. అయితే రామచంద్రమూర్తి ఒకటే అన్నారు, నా ప్రసన్నం, నేను ప్రసన్నం అవుతాను. ఒకటే మాట అన్నదని మహాదేవుడు ఎగ్రీ. మీరు ప్రసన్నం అవుతారు, నేను వివాహం చేసుకుంటే మీరు ప్రసన్నం అవుతారంటే నేను ఎగ్రీ ప్రభు. అది ఎంత పెద్ద కష్టమైనా నష్టమైనా నేను భరిస్తాను. చూడండి, మహాదేవుడు ఒకటే ఒక మాటలని. అందుకే భగవంతుని ప్రసన్నత గురించి మహాదేవుడు వివాహం ఒప్పుకున్నారు. ఇంకెవరు చెప్పినా ఒప్పుకోరు. మహాదేవునికి కేవలం రాముడు చెప్పారు, నా ప్రసన్నం గురించి మీరు వివాహం చేసుకోవాలి. ఎగ్రీ అయిపోయారు, ఇటుపక్క ఎగ్రీ అయిపోయారు ఎవరు? మహాదేవుడు. అటుపక్క ఎవరు ఎగ్రీ అవ్వాలి? అక్కడితో అగ్రిమెంట్ అయిపోయినది, కానీ తపస్సు చేస్తున్నారు. అయితే మహాదేవులు ఈసారి కూడా నీ విధానంగానే మళ్ళీ వచ్చి మళ్ళీ సత్సంగం చూస్తే మళ్ళీ సాధువు మహాత్ములపైన అవహేళన చేయడం, సత్సంగాన్ని అవహేళన అవ్వడం, మళ్ళీ ఇటువంటివి ఉంటే నేను ఈసారి పార్వతికి పరీక్షిస్తాను. ఒకవేళ పరీక్షిస్తాను, ఆ పరీక్షలోని పాస్ అయితే వివాహం చేసుకుంటాను, కానీ రాకపోతే ఇంకా తపస్సు చేయాలి అని 7 ఋషులకు పంపించారట. ఎవరు? మహాదేవుడు. ఎవరి దగ్గరికి? పార్వతి దగ్గర తపస్సుని టెస్ట్ చేయదని ఎన్ని ఋషుల్ని? 7 ఋషుల్ని, 7 ఋషుల్ని పంపించారు. మనం ఎప్పుడు సాధన చేస్తామో, హరినామం చేస్తామో, గుళ్ళకి వస్తామో, పరీక్షలు స్టార్ట్ అయిపోతాయి, బోర్డు పరీక్షలు వస్తాయి. స్కూల్కి వెళ్తే మరి పరీక్ష రాయిపోతే అవుతుంది. ఖచ్చితంగా స్కూల్ కాలేజీ చదువుకున్నామంటే పరీక్ష రాయాలి. భక్తి సాధన చేస్తే ఖచ్చితంగా పరీక్షలు వస్తాయి. పరీక్షలు వస్తాయని చెప్పి స్కూల్కి వెళ్ళకుండా మానేస్తావా? పరీక్షలు వస్తాయని చెప్పేసి భక్తి చేయడం మానేస్తావా? సాధన చేయడం మానేస్తావా? అదే భగవంతుడు మనం ఒక ఫోన్ కొనాలంటే, లేకపోతే ఒక డ్రెస్ కొనాలంటే, లేకపోతే ఏదో కొనాలంటే బోల్డ్ టెస్టింగ్ చేస్తాం. ఈ క్లాత్ బాగుందా లేదా, ఈ ఫోన్ బాగుందా లేదా, ఈ ప్రకారంగా ఆప్షన్స్ ఉన్నాయని బోల్డ్ టెస్టింగ్ చేస్తాం. భగవంతుడు మనకి అంగీకరించాలంటే, స్వీకరించాలంటే భగవంతుడు మనకు టెస్ట్ చేయకుండా అంగీకరించేస్తారా? ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటే మీరు ఎన్ని టెస్టులు చేస్తున్నారు? ఎన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు? ఆ అమ్మాయి మంచిదా లేదా, క్యారెక్టర్ ఏంటి, మంచి ఏంటి, ఏ గుణతులు, ఏ మంచి వాళ్ళ జాతకం ఏంటి, మంచి చెడు చూడుకున్నారేంటి, టేస్ట్ లేదు. భగవంతుని నీకు స్వీకరించాలంటే, అంగీకరించాలంటే ఖచ్చితంగా మీకు టెస్టులు ఉంటాయి. ఆ టెస్ట్ని పాస్ అయితేగా. అయితే ఈ టెస్ట్లు ఏ రూపంలో వస్తుంది? బోల్డ్ రూపంలో వస్తుంది. ఎప్పుడు ఏ ప్రకారంగా ఈ రూపంలో వస్తుందో తెలియదు. ఇప్పుడు మహాదేవులు 7 ఋషి రూపంలో వచ్చారు. మహాదేవులు 7 ఋషి రూపంలోని పంపించారు టెస్ట్ చేయడానికి. దేవి తపస్సులో కూర్చున్నారు. హే దేవి, నేను అందరూ 7 ఋషులవి, మీరు ఎవరు తపస్సు చేస్తున్నారు? మహాదేవులు నారదుడు ఎప్పుడైతే వెళ్ళారో పార్వతీ ఇంటికి,
అప్పుడు తపస్సు చేయమన్నారు, చేయమన్నారు. తపస్సు చేయమని చెప్పేసి దీక్ష ఇచ్చి మంత్రం కూడా ఇచ్చారు. ఎవరు? నారదుడు. అందుకే పార్వతీదేవి తన గురువు ఎవరు? మహాదేవుడు పంపించారు. ఈ నారదుడు పార్వతీదేవి తనక గురువు. ఏ మంత్రం ఇచ్చారు? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మీరు ఈ మంత్రంతో నిరంతరంగా జపం చేయాలి, నిరంతరంగా తపస్సు చేయాలి. ఖచ్చితంగా మీరు శివుడికి ఒకనాడు వరంగా పొందుతారు. ఎంత కఠినమైన తపస్సు చేయాలి అంటే ఇంకా చెప్పడంతో నారదుల తాలూకా మంత్రం పైన విశ్వాసం, గురువు పైన విశ్వాసంతో తన తపస్సుని ప్రారంభించారు. దీక్ష నామము లేకుండా ఎప్పుడు భజన సాధన ప్రారంభం అవుతుంది. గురు దీక్ష, గురు దగ్గర నుంచి నామము తీసుకుంటే సాధన ప్రారంభం అవుతుంది. గురువు దగ్గర దీక్ష తీసుకోకుండా నువ్వు నామం తీసుకోకుండా సాధన ప్రారంభం అవ్వలే. చేసుకోవడం అంతే, ట్రైల్ చేసుకున్నందుకు ఏముంది? బండి నడుపుతాం, డ్రైవింగ్ స్కూల్కి ఎవరైనా జాయిన్ అయ్యారా? తెలుసా డ్రైవింగ్ స్కూల్ ఎలాగుంటుందో? మీకు డ్రైవింగ్ ముందు ఎవరు ఏమిస్తారు? మీకు ఒక కంప్యూటర్లో కూర్చోబెడతారు. మీకు రోడ్ కనబడుతుంది, ట్రాఫిక్ కనబడుతుంది, ఒక స్టీరింగ్లో ఏ స్టీరింగ్ ఉండదు, అది జస్ట్ డెమో. మీరు ఆ కూర్చుండే సీటే బండి, మీకు ముందు కేవలం రోడ్డు కనబడుతుంటుంది, ఇక్కడ ట్రాఫిక్లో ఉంటుంటారు. జస్ట్ స్టీరింగ్ తిప్పినట్టుగా మీకు ఫీలింగ్ అనిపిస్తుంటుంది. అదే డెమో. ఇలా లెఫ్ట్ తిరిగిపోస్తారు, రైట్ తిరిగిపోస్తారు, మీరు యాక్సిడెంట్ అయిపోతుంటుంది. ఓన్లీ డెమో ఇస్తారు మీకు. అక్కడ రోడ్ ఉండదు, వెహికల్ ఉండదు, ఏముండదు, కానీ కూర్చోబెడతారు. మీకు ఒక వ్యూ కనబడుతుంది. ఏంటంటే అక్కడ రోడ్ ఉన్నది, ట్రాఫిక్ ఉన్నది, స్టీరింగ్ పట్టుకున్నాను, నేను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాను, బ్రేక్స్ ఇవన్నీ ఉంటాయి. అలాగే డెమో. రోడ్డుకి ఇంక వెళ్ళదు, జస్ట్ ఆ ఆఫీస్లోనే సిట్టింగ్ పెడతారు మీకు. అలాగా ఒక డెమో ఇస్తారు. అలాగే డెమో, డ్రైవింగ్ కాదు మీది. ఇంకా రోడ్డు మీదకి వెళ్ళలేదు, వెహికల్లో ఎక్కలే, సీట్లో కూర్చోలేదు, నామం చేస్తున్నారు అంతే. గురు దీక్ష తీసుకుండా ఎవరైతే నామం చేస్తున్నారో అలాగా మీరు డ్రైవింగ్ చేయకుంటున్నారు. డ్రైవింగ్ చేసినట్టు ఒక హెలోజినేషన్లో ఉన్నారు. నామం చేస్తాను, సాధన చేస్తాను, భక్తి చేస్తానని. ఎప్పుడు గురు దీక్ష అయిందో అప్పుడు మీకు ఏంటి, డ్రైవింగ్ సీట్లో కూర్చుంటారు, ఒక బండి ఉంటుంది, రోడ్డు ఒరిజినల్ రోడ్డు ఉంటుంది, ట్రాఫిక్ ఉంటుంది, పక్కన ఇంకోరు కూర్చుంటారు మీకు గురు. మీకు ఒక బ్రేక్స్ ఉంటాయి, వాళ్ళకి ఒక బ్రేక్ ఉంటుంది, వాళ్ళకి క్లచ్ ఉంటుంది. ఆ వెహికల్లోని ఏబీసీ అంటే ఏంటి? యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్. అక్కడ కూడా ఏబీసీ ఉంటుంది, యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్. మీరు ఎక్కడైతే బ్రేక్ కొట్టకుండా అక్కడ బ్రేక్ కొట్టేస్తారు వాళ్ళు. ఎక్కడ క్లచ్ ఇవ్వాలి, యాక్సిలరేటర్ ఇవ్వాలి, వాళ్ళే మానిటర్ చేస్తారు. కానీ మీరు మానిటర్ చేసిన ఫీలింగ్ అనిపిస్తుంటుంది మీకు ఫస్ట్గా. వాళ్ళు కంట్రోల్ చేస్తారు, ఎక్కడ కంట్రోల్ చేయాలి అక్కడ కంట్రోల్ చేస్తారు. కానీ మీరు డ్రైవ్ చేస్తారు, మీరు యాక్సిలరేటర్ ఇస్తారు, మీరు బ్రేక్ కొడతారు, మీరు క్లచ్ ఇస్తారు, అన్నీ చేస్తారు. కానీ ఎక్కడైతే మిస్యూజ్ చేస్తారో అక్కడ వాళ్ళు కంట్రోల్ చేస్తారు. కంట్రోలింగ్ పవర్ వాళ్ళది ఉంటుంది, కానీ మీరు ఖచ్చితంగా అన్నీ చేస్తుంటారు. ఇది ఎప్పుడు దీక్ష అయిన తర్వాత. దీక్ష ఎవరికైతే అవ్వలేదు, నామం ఎవరు తీసుకోలేదు, వాళ్ళు కేవలం ఒక ఆఫీస్లోని కేవలం హెలోజినేషన్లోని డ్రైవింగ్ చేసినట్టుగా కేవలం సాధన చేస్తున్నారు, భక్తి చేస్తున్నారు. హెలోజినేషన్ అంతే. నేను భక్తి చేస్తున్నాను అని అనుకుంటున్నారు అంతే, కానీ వాస్తవంగా భక్తి కాదు, ట్రయల్ భక్తి. దీక్ష తీసుకుంటే రియల్ భక్తి, రియల్ సాధన. హరిని పొందడానికి తోవని ఎంచుకున్నారు దీక్ష అంటే. ఇప్పుడు రోడ్డుకి వచ్చారు, కరెక్ట్ అయిన వేకి వచ్చారు, లేదంటే ఇక్కడికి వచ్చి వేకి రాలేదు, జస్ట్ ఓన్లీ రూమ్లోని కూర్చొని అనుకుంటున్నాను నేను డ్రైవింగ్ చేస్తాను అని. సో దీక్ష మస్ట్ అండ్ షుడ్. మహాదేవుడికి నారదులు పార్వతీకి దీక్ష ఇచ్చారు, దీక్ష తర్వాత నామం ఇచ్చారు, నామాన్ని తపస్సు చేశారు. పార్వతి కూడాను తపస్సు చేశారు. ఎప్పుడు గురు దగ్గర మంత్రం తీసుకొని. సో మన పరిస్థితి, మన గురువు గారు తీసుకోకుండా దీక్ష తీసుకుండా మనం నామం చేసేస్తే భగవత్ ప్రాప్తి అయిపోతామా?
లేదు, ఖచ్చితంగా కదాచిత్. అందుకే దీక్ష తీసుకోమని చెప్పేసి వైష్ణవులు చెప్తారు, దీక్ష తీసుకోండి, గురువు దగ్గర దీక్ష తీసుకోండి. కానీ చాలామంది లౌల్యంచ, లోలోపం, భౌతిక ప్రపంచంలో లోలోపమై కొన్ని అభ్యాసాలు విడిచిపెట్టలేక ఏమవుతుందో భవిష్యత్తులోని ఉండగాల్లో లేదు, చేయగాల్లో లేదు. చాలామంది పిల్లలు ఉన్నారు, ఇప్పుడు అవుతుందో లేదో, ఇంకా సమయం ఉన్నది, ఇవన్నీ అనుకొని ఊహించుకొని దీక్ష తీసుకోలేదు. దీక్ష తీసుకున్నానికి మీకు పిల్లలతో సంబంధం ఏంటి, చదువుతో సంబంధం ఏంటి, సంసారంతో సంబంధం ఏంటి? భగవంతుని మార్గం అనేది సెపరేట్. సమయం వస్తే ఖచ్చితంగా అది తీసుకోవాల్సిందే. దీనికి మనం బ్యాక్ అయితే ఎప్పుడు భగవత్ రాజ్యంలో ప్రవేశం అవ్వలేము. డ్రైవింగ్ నేర్చుకోవాలంటే లేదండి భార్య ఉన్నారు నేను నేర్చుకోవాలంటే, పిల్లలు ఉన్నారండి నేను నేర్చుకుని డ్రైవింగ్ అంటే మీరు ఎప్పుడు నేర్చుకోలేదు. భార్య ఉంటూనే ఉంటారు, పిల్లలు ఉంటూనే ఉంటారు. చదువు ఉన్నదండి, ఉద్యోగం ఉన్నదండి అంటే ఉంటుంది. ఉద్యోగం ఉన్నది ఎందుకు లేదండి, డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు ఒకవేళ నేను రాంగ్ డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ చనిపోతే పిల్లలు ఉన్నారు కదా అని అనుకుంటే, సందేహం ఉంటే, భార్య పిల్లలు ఇల్లు వాకులు ఉన్నాయి, దీక్ష తీసుకొని హరినామం తీసుకుంటే ఏమవుతుంది? ఇల్లు సంసారం ఏమవుతుంది? మీకు ఎవరైతే ఇప్పుడు రక్షిస్తారో మీ భార్య పిల్లలకి సంసారానికి భగవంతుడు రక్షించారా? భగవంతుని ప్రసన్నం గురించి మీరు దీక్ష తీసుకోవాలి. భగవంతుని పొందడానికి దీక్ష తీసుకోవాలి, నామం తీసుకోవాలి. ఏ భగవంతుని ప్రసన్నం అవుతారో నా పైన నేను దీక్ష తీసుకోవడం వల్ల, మా భార్య పైన, పిల్లల పైన, నా సంసారం పైన, నా కుటుంబం పైన ప్రసన్నం అవరా? ఆ కుటుంబాన్ని రక్షించరా? ఏ భగవంతుడు నన్ను రక్షిస్తారో నా కుటుంబానికి, నా పిల్లలకి, నా సంసారాన్ని రక్షించరా? మీరు దీక్ష రావడం వల్ల మీ కుటుంబం నష్టం అయిపోతుందా? పిల్లలు నష్టం అయిపోతారా? చదువు నష్టం అయిపోతుందా? ఇవన్నీ తలక ఆలోచనల తలక భ్రష్టం. వాళ్ళ ఆలోచనని డీమక్ అంటే ఏంటి తెలుసా? డీమక్ అంటే చెద, కర్రకు చెద పట్టుకొచ్చి చెదకుంటుందో అలాగా వాళ్ళ బుద్ధికి చెద పెట్టేసింది. ఈ చెద, ఇటువంటి వైరస్ ఈ కర్రను మొత్తం సర్వనాశం చేసేస్తుంది, మొత్తం పిప్పు పౌడర్ చేసేస్తుంది. ఎంత పెద్ద స్ట్రాంగ్ కర్ర అయినా, ఎంత పెద్ద బ్రెయిన్, బుద్ధి, మనసు ఉన్న వ్యక్తి కూడా ఈ చెద వారికి నష్టం చేసేస్తుంది. ఏం చెద? ఈ సందేహం అనే చెద. సందేహానికి ఏమంటారు తెలుసా సంస్కృతంలో? ఏమంటారు? లఘుచ, మరి దీర్ఘ, లఘు. సందేహానికి ఏమంటారు? సంకోచన. మంచి శబ్దం ఉన్నది. సో ఈ ప్రకారంగా సందేహం ఉండడం వల్ల, సంకోచన ఉండడం వల్ల తను ఎప్పుడు కూడా దీర్ఘం టాయిలెట్కి వెళ్ళాలికి ఏమంటారు? లఘుచ, శంక. లఘు శంక, దీర్ఘ శంక. లఘు శంక అంటే టాయిలెట్, దీర్ఘ శంక అంటే వాష్రూమ్. ఎవరికి టాయిలెట్ వస్తుంది అనుకోండి వాళ్ళు ఉండగలరు, స్థిరంగా ఉండలేరు, స్థిరంగా పడుకోలేరు, స్థిరంగా కూర్చోలేరు, స్థిరంగా పని చేయలేరు. టాయిలెట్ వెళ్ళిన వరకు అతను శాంతి ఉండలేదు. అలాగే వాష్రూమ్ వస్తుంది అనుకోండి, దానికి దీర్ఘశంక అంటారు సంస్కృతంలో. దీర్ఘశంక అది వచ్చినప్పుడు ఎవరు చక్కగా పడుకోలేరు, తినలేరు, ఏ పని చేయలేరు, స్థిరంగా ఉండలేరు. వాష్రూమ్ వచ్చిన తర్వాత స్థిరంగా ఉండగలరు. దీనికి శంక అన్నారు. లఘు శంక, దీర్ఘ శంక. శంక అంటే సందేహం. ఎవరికైతే ఈ లఘు శంక, దీర్ఘ శంక, ఈ శంక ఉంటుంది, ఈ శంక ఉన్న వ్యక్తులకి ఎప్పుడు కూడా శాంతి ఉండదు, ప్రశాంతి ఉండదు. భగవంతుని పైన శంక, నామం పైన శంక,
గురువు పైన శంక, సాధన పైన శంక, సందేహం ఉన్న వ్యక్తులు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండలేరు, శాంతిగా ఉండలేరు. ఏ విధంగా లఘు శంక, దీర్ఘ శంక వచ్చే వ్యక్తి శాంతి ఉండలేరో, భగవంతుని పైన, నామం పైన, సాధన పైన, గురువు పైన శంక ఉన్న వ్యక్తులు ఎప్పుడు కూడాను స్థిరంగా, శాంతిగా, సుఖంగా ఉండలేరు. కానీ ఈ 7 ఋషులు వచ్చి పార్వతీదేవికి, హే తపస్వి పార్వతి, మీరు ఎవరు తపస్సు చేస్తున్నారు, దేనికి తపస్సు చేస్తున్నారు అని అనడంతో ఈ 7 ఋషులను చూసేసి చాలా సంతోషించారు. ఎవరు? పార్వతి. హే ఋషులకి నమస్కరించారు. హే ఋషులరా, నా తపస్సు చూసేసి మీరు అందరూ వచ్చారు. ఋషులు, మునిలు, గురువులు దర్శనం ఎంతో పవిత్రమైనది, ఎంతో శుభ సంకేతం. అందరూ వచ్చారు, ఫలానికి ప్రణామం చేశారు. ఈ సప్త ఋషులు అడిగారు పార్వతీదేవికి, ఏమి అడిగారు? మీరు ఎవరి గురించి తపస్సు చేస్తున్నారు? మహాదేవుడి గురించి తపస్సు చేస్తున్నారు. ఏ మంత్రంతో? ఓం నమ శివాయ. మీకు ఎవరిచ్చారు? నారదులు ఇచ్చారు. అయిపోయి కేల్కతం దుకాన్ బంద్. పోక మీరు ఇటువంటి నారదులతో గురువు చేశారు, మీకు ఇంకెవరు గురువు దొరకలేదా? అతను ఎవరైనా ఇల్లు సంసారం ఎప్పుడైనా చేశారా? అతనికో సంసారం లేదు, ఇల్లు, భార్య, పిల్లలు లేదు. మరి నీకు కూడా అలాగే చేసేసారు. ఎంతమంది వివాహాన్ని నాశనం చేసేసారు, ఎంతమంది సంసారాన్ని నాశనం చేసేసారు తెలుసా నీకు ఈ నారదులు? నువ్వు నారదుల తాలూకా వల్ల పడిపోయావు. ఇతను నీకు సంసారం చేయడానికి వాడు తపస్సు చేయమని చెప్పలేదు, సంసారం నష్టం అవడానికి తపస్సు చేయించాడు నీకు. పోక ఈ మహాదేవుడికి నువ్వు వరం. అతను జటాజూటము, అమంగళమైన వేషము, అతను కైలాసంలో ఉంటారు, ఇల్లు వాకలు ఏమీ లేదు, చెట్టు కింద ఉంటారు, ఎప్పుడు ధ్యానంలో ఉంటారు. ఇతనికి వరుడుగా నువ్వు ఎలాగ నిర్ణయించుకున్నావు? శ్మశానంలో ఉంటారు, బూడిద రాసుకుంటారు. ఇటువంటి వరం ఇంక వరం దొరకలేదు అని నీకు అని బోర్డు చెప్పారు. శివుని నింద. నేను ఏదైనా కూడా గురువు పైన నాకు నిష్ఠ ఉన్నది. గురుగారు నాకు ఎప్పుడు కూడాను నష్టం చేయడానికి చెప్పరు. నేను ఖచ్చితంగా గురువు వాక్యాన్ని పైన నాకు నమ్మకం ఉన్నది. నేను మహాదేవుల్నే వివాహం చేసుకుంటాను. అదే ఇంకోటి బ్రహ్మాస్త్రం చెప్పారు. ఏంటి తెలుసా? ఏంటి? నువ్వు ఎవరినైతే వివాహం చేద్దాం అనుకున్నావు వాళ్ళకి ఆల్రెడీ వివాహం అయిపోయింది. అది అవునా? వివాహం అయిపోయింది, ఆ భార్య కూడా చనిపోయింది. ఎలా చనిపోయింది తెలుసా? అగ్గిలో కాలికి చనిపోయింది. అటువంటి భర్తకి నువ్వు వివాహం తీసుకుంటావు, నీ పని కూడా అలాగే అవుతుంది. బ్రహ్మాస్త్రం అంటే శివుడి పైన మనసు ఎరగొట్టడానికి ప్రయత్నిస్తుంది. పరీక్షించడానికి వచ్చారు కదా. ఒకవేళ పరీక్షలో నీ ప్రకారంగా ఫెయిల్ అయితే ఇంకా మహాదేవులు వివాహం చేసుకోరు. అందుకే పరీక్షించడానికి వస్తున్నారు. సో ఈ విధానంగా చెప్పారు. మహాదేవులు ఇటువంటి అమంగళమైన రూపము, ఇటువంటి ఆల్రెడీ వివాహం అయిపోయింది, ఇల్లు లేదు, వాకు లేదు, తిండి కూడా పొయ్యి కూడా లేదు వాళ్ళ ఇంట్లో. చెట్టు కింద ఉండాలి, రోటీ లేదు, మకాన్ లేదు, ఏమీ లేదు. నువ్వు ఏం చూసి అతన్ని వివాహం చేద్దాం అనుకున్నావు? ఇంకో అస్త్రం ఎత్తారు ఈ మునిలు. ఏంటి? నువ్వు వివాహం చేసుకోవాలంటే చెప్పు, నేను మంచి భర్తని చూసి పెడతాను. ఎవరు? వైకుంఠాధిపతి నారాయణుడు. ఎంత అద్భుతమైన రూపము నేను కావాలంటే నేను. కానీ సతీదేవి ఒప్పుకోలే. గురువుగారు చెప్పారు, నేను మహాదేవుడికే వివాహం తప్ప నేను ఇతరుని ఎవరిని ఆల్రెడీ నా మానసిక రూపంగా నేను వరం రూపంగా నేను భర్త రూపంగా స్వీకరించేశాను. ఇంకా నాకు ఎంత చెప్పినా కూడాను వీళ్ళు వెళ్ళలే. మీరు వెళ్ళిపోండి అని చెప్పేసారు, తోలేశారు ఈ సప్త ఋషులకి. నాకు తపస్సు నాకు చేయడానికి ఏంటి? మళ్ళీ తపస్సులో కూర్చున్నారు. ఎంత చెప్పినవాడు నీ సప్త ఋషుల మాట వినకుండా సప్త ఋషులు అందరూ వెళ్ళి మహాదేవుడి దగ్గరికి వెళ్ళారు. పక్కా అండి, ఏం తపస్సు చేయండి, మీకు తప్ప ఇంకెవరికి వరం కాదు అనుకుంటారు. ఎంత చెప్పావు,
మీకు నింద కూడా చేశాం మేము, అయినా కూడా తను ఒప్పుకుంటారు, ఖచ్చితంగా ఉన్నారు, నిక్కచ్చిగా ఉన్నారు. స్వయంగా మహాదేవుడే పరీక్షణునికి ఒక యోగి కింద అయింది, ఒక ఋషి కింద అయింది. చూసారా, మహాదేవుడు స్వయంగా పరీక్షించింది. చూడండి, మనం సాధన చేస్తున్నాం, హరినామం చేస్తున్నాం, భగవంతుడు కూడా స్వయంగా వస్తారు మనకు పరీక్షించడానికి. సాధన తక్కువ కాదు, పరీక్ష మనకి కంటిన్యూషన్గా ఉండాలి. పరీక్ష లేకుండా మనం ఎప్పుడు కూడా ఎగ్జామ్లో పాస్ అవ్వలేము, సాధనలో పాస్ అవ్వలేము. పరీక్షలు ఉంటాయి, పరీక్షలు ఎదుర్కోవాలి. మనం ఎంత పెద్ద కష్టమైన నష్టమైన స్థిరంగా, ఎప్పుడు ఇంటి నుంచి ఫోన్ వస్తుంది, ఎప్పుడు ఏది వస్తుంది, ఫ్రెండ్స్ నుంచి వస్తుంది, ఎప్పుడు నైబర్స్ నుంచి వస్తుంది, ఎప్పుడు ఏ ప్రకారం వస్తాయి. ఇవన్నీ టెస్ట్లే, ఇవన్నీ మనకి టెస్ట్ రూపంగానే వస్తాయి ఇవన్నీ. ఇతను వచ్చారు మహాదేవుడు స్వయంగా ఋషి రూపం. పార్వతి, ఎవరు జపం చేస్తారు? సేమ్ క్వశ్చన్, ఎవరు జపం చేస్తున్నారు? దేని జపం చేస్తున్నారు? మీరు ఎవరికి ఇచ్చారు? పార్వతీదేవి చూస్తే మళ్ళీ యోగి ఎవరు? ఏంటి నా వెనకట్లే పడ్డారు అందరూ? 7 వచ్చారు, ఏదో చెప్పారు, ఇప్పుడు ఇతను వచ్చారు. ఏంటి కావాలి? ఏంటి నువ్వు ఎవరికి నామం చేస్తున్నావు? ఎవరు జపం చేస్తున్నావు? దేనికి చేస్తున్నావు? ఇవన్నీ మందు తాగితే ఎవరు అడగరు, సిగరెట్ తాగితే ఎవరు అడగరు, సినిమా షికార్కి వెళ్తే, పార్కులు బీచ్కి వెళ్తే ఎవరు అడగరు, గుడికి వెళ్తే స్టార్ట్ చేసేస్తారు. నువ్వు ఏ గుడికి వెళ్తున్నావయ్యా? ఈ తిలకం ఏంటయ్యా? ఈ కంటి ఏంటయ్యా? నీకు ఎవరు చెప్పారయ్యా? నీసు మాసాలు, ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు విడిచిపెట్టమని చెప్పేసి ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. బీచ్లకి, షికార్లకి, మందులకి, బార్లు, రెస్టారెంట్ వెళ్తే ఎవరు ఒక వాళ్ళని అడగరు. ఇప్పుడు ఎవరైనా అడుగుతారు సమాధానం? ఎందుకని వెళ్తున్నావు సినిమాలకి, షికార్లకి, బీచ్లకి, రోడ్డు మీద? గుడికి వెళ్తాయిగా బాగా. ఏ గుడికి వెళ్తున్నాయా? ఎందుకయ్యా ఆ గుడికి వెళ్తున్నారు? నీకు ఏమొచ్చింది గుడికి? ఎవరయ్యా ఇంత పెద్ద పెద్ద తిరగాలు పెట్టుకున్న గుండు, శిఖ, ఇవన్నీ ఏమి అవసరం వచ్చింది? స్టార్టింగ్ ఇవన్నీ పరీక్షలు. అప్పుడే మంచి చేద్దామని చెప్పి ఇవన్నీ వస్తాయి మనిషి. ఎవరు చెప్పాయా ఇవన్నీ చేయమని చెప్పేసి? ఈ సమాజం, ఈ లోకము కాకులు, ఈ లోకము కాకుల్లాగా అరుస్తూనే ఉంటాయి, కావు కావు అనుకొని. ఈ తిలకం ఎందుకయ్యా? ఎవరు చెప్పారయ్యా నీసు మాసాలు విడిచిపెట్టమని చెప్పేసి? ఎవరయ్యా గుడికి వెళ్ళమంటారు? రోజు గుడికి వెళ్ళిపోతారు, ఏ అవసరం? ఇటువంటి కాకులు కావు 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 అని అరుస్తూనే ఉంటారు. ఈ కాకి అరుస్తుందని చెప్పేసి మనం విచలితం అవ్వకూడదు. మనం నిక్కచ్చుగా ఉండాలి, మనం మన స్టాండర్డ్లో ఉండాలి. కాకులు, లోకం కాకులు పని ఏంటి? అరుస్తూనే ఉంటాయి. ఈ కాకులు అరుస్తున్నాయని చెప్పేసి మనం మన పనులు, మన సాధనాన్ని మనం ఆపకూడదు. ఈ లోకము ఎందుకయ్యా తిలకము, ఎందుకయ్యా నీసు మాసాలు విడిచిపెట్టేసి అరుస్తారు? మనం విడిచిపెట్టిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ తిన్నాం అనుకోండి, ఎందుకయ్యా తింటున్నావు, ఎందుకయ్యా తిలుకు మానేసావు, ఎందుకయ్యా నువ్వు గుడికి వెళ్ళడం మానేసావు అని అరుస్తారు. మళ్ళీ ఏంటైంది? బాగానే వెళ్తుంటే కదా, ఏమైనా ఇబ్బంది అయిందా అని అరుస్తారు. వెళ్ళినా అరుస్తారు, ఎనపైనా అరుస్తారు. వీళ్ళు ఎలాగైనా అరణ స్వభావం ఈ కాకులు, ఈ లోకానికి. ఈ లోకంతో మనకి సంబంధం లేదు. ఎవరితో సంబంధం? రాముడితో సంబంధం, భగవంతుడితో సంబంధం. లోకంతో, లోకం మాట వింటే మనం ఎప్పుడూ బాగుపడం. ఎవరి మాట వినాలి? వైష్ణవులు, సాధువులు, మహాత్ములు, భక్తుల మాట వింటే మనకి ఏమైనా ప్రయోజనం ఉన్నది. భక్తుల మాట వినకుండాను మనం ఎవరి మాట విన్నా కూడా ఏ ప్రకారంగా ప్రయోజనం అనేది లేదు. ఎందుకంటే భక్తులు, సాధువులు, మహాత్ములే మనకి ఉన్నతమైన మార్గాన్ని చూపించగలరు. ఏ లోకం కూడా మనకి ఉన్నతమైన మార్గం చూపించలేదు ఎప్పుడు. ఎందుకంటే లోకానికి ఉన్నతమైన మార్గం ఏది అనేది తెలియదు. మహాత్ములు తెలుసు కాబట్టి వాళ్ళు మాట ఖచ్చితంగా వినాలి. మళ్ళీ మహాదేవుడు చెప్పారు, బోల్డ్ రకంగా చెప్పారు. ఎందుకు మీ మహాదేవుడిని నిందించుకున్నావు, ఏంటి ఇది అది? బోల్డ్ నిందించారు. మహాదేవుడికి ఒకటే చెప్పారు మళ్ళీ చెప్పారు మహాదేవుడు, మీరు ఒక జన్మం తపస్సు చేస్తే మహాదేవుడిని పొందేస్తారు అనుకున్నారా భర్తగా? లేదు, కొన్ని జన్మలు పడుతుంది. ఇలా తపస్సులన్నీ కొన్ని జన్మలు పోతాయి, అప్పుడు కానీ మీరు మహాదేవుడిని పొందలేరు.
మామూలు అనుకున్నారా మీరు మహాదేవుని పొందడానికి అని మహాదేవుని స్వయంగా చెప్తున్నారు ముందు రూపంగా. మహాదేవునికి పార్వతి ఏం చెప్తున్నారు తెలుసా? జన్మ కోటి లాగి రగర హమారే బరహు శంభు నోత రహు కుమారి తజౌనో నారద కర ఉపదేశు आपु कहई सतबार महेशु राम सिया राम राम सिया राम. కోటి జన్ము 2, 3, 4 కొన్ని జన్మలు కాదు, నేను కోటి జన్మలు అయినా కూడా తపస్సు చేసి బరహు సబుతో నోతో రావు, నేను వరం అయితే మహాదేవునినే వివాహం చేసుకుంటాను. లేదంటే నేను కుమారి అంటే కుమారి రూపంలోనే ఉండిపోతాను, కానీ నేను ఇంకెవరిని వివాహం చేసుకోను అని ఎవరు చెప్తున్నారు? మహాదేవుడికి చెప్తున్నారు. కోటి జన్మం అయినా కూడా నేను తపస్సు చేస్తాను, వరం ఒకవేళ నాకు వివాహం అయిపోయిన పర్లేదు కుమారిగా ఉంటాను, కానీ నేను మళ్ళీ ఏం చెప్తున్నారు? తౌజహునో నారద కర ఉపదేశు, నేను నారదుడు ఇచ్చిన ఉపదేశానికి నేను విడిచిపెట్టను. ఇది గురుభక్తి, ఇది గురు పైన ఉన్న నమ్మకం, విశ్వాసం. నేను నారదులు ఏదైతే ఉపదేశం ఇచ్చారో దానికి నేను ఎప్పుడు విడిచిపెట్టను, కోటి జన్మలైనా కూడా నేను విడిచిపెట్టను అని చెప్పి చెప్తున్నాను. గురువు పైన ఉన్న నిష్ట. మరి చెప్తున్నాను, ఆపుకోహి సతబార మహేషు, నేను మహాదేవుని పతి తప్ప ఇంకెవరిని నేను పొందాను. ఇది నాకు నారదులు చెప్పారు, ఈ ఉపదేశాన్ని నేను ఎప్పుడూ నా మనసు నుంచి తీసుకోను. కోటి జన్మలైనా కూడా పర్లేదు, నేను కుమారిగా ఉండిపోతాను, కానీ నేను ఇతరులను వేరు వరును చేసుకోను. ఎటువంటి భక్తి ఏంటి? గురువుపై భక్తి. మహాదేవుడు ప్రసన్నం అయిపోయారు. స్వయంగా మహాదేవుడు రూపం వచ్చేసింది, రూపం ప్రకటన చేశారు మహాదేవుడు. పార్వతి, ఈరోజు మీరు పక్కా అయిపోయారు, మీరు పక్కా అయిపోయారండి, మనం కైలాసంకి వెళ్ళిపోతాం. కానీ పార్వతీదేవి ధన్య పార్వతి, హే మహాదేవ్, మీరు నాకు స్వీకరించారు కాబట్టి నేను చాలా చాలా ధన్యవాదాలు నమస్కరించారు వినమ్రంతో. కానీ నేను పుట్టాను ఎక్కడ? భూమిలో పుట్టాను. ఈ భూమిలో కొన్ని నియమం ఉన్నది. ఏంటి? నాకంటూ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు కన్యాదానం చేసి నీకు ఇవ్వాలి. అప్పుడు నేను వివాహం చేసుకొని వెళ్తే నాకు మర్యాద, మా తల్లిదండ్రికి మర్యాద. అందుకే మనం వివాహం చేసుకొని నేను మీ దగ్గరికి శాశ్వత రూపంగా కైలాసంలో వస్తాను అని చెప్పి అప్పుడు ఇంకా మెచ్చుకున్నాను. మహాదేవుడు ప్రసన్న అయిపోయారు. ఇటువంటి గుణ సంపన్నమైన పార్వతి ఖచ్చితంగా నా హరిభక్తికి పనికొస్తారు అని ప్రసన్నం అయిపోయారు. వరవడు అని చెప్పడంతో ఏం వరం అడిగారు మహాదేవుడికి చెప్పండి, ఏం వరం అడిగి ఉంటారు? ఏమని ఊహించుకోగలరా? పార్వతీదేవి ఏం వరం అడిగారంటే, ఏ మహాదేవుడు, నేను పూర్వ జన్మం చేసిన తప్పు ఏదైతే అపరాధం చేశానో దానికి మీరు క్షమించండి. ఏం తప్పు చేశారు? 7 తప్పులు చేశారుగా. మరి స్వయంగా సతీ సీతారూపంగా ఎత్తారుగా. సో అందుకే అది ఊహించుకొని పార్వతి ఈరోజు నాకు పూర్వజన్మ చేసిన తప్పుని నన్ను క్షమించండి అడగడంతో ఇంకా ప్రశ్న అయితే పశ్చాత్తాపంకి మించిన సాధన ఏమి లేదు. మనం తప్పు చేసామనుకోండి, తప్పు చేస్తే పశ్చాత్తాపం ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి నేను తప్పు చేశాను అని. ఆ తప్పుని అందరూ మర్చిపోవచ్చు, మనం మర్చిపోకూడదు. జన్మైనా మనం మర్చిపోకూడదు. మనం తప్పు చేసామంటే ఎవరు మనకి చూడలేదు, తప్పు చేశారు, నేను తప్పు చేసేసి ఎవరు చూడలేదు, ఎవరు నాకు నిందించలేదని చెప్పేసి నీ మనసుకు తెలుసు, నీ బుద్ధికి తెలుసు నువ్వు తప్పు చేసావు. ఆ తప్పుని నిరంతరంగాను భగవంతుడి పైన క్షమాపణ అడగాలి. ఎప్పుడైతే భగవంతుడు మనకి క్షమించలేదో అప్పుడు మనం భగవంతుడు నిరంతరంగా మనం క్షమాపణ అడగాల్సిందే. దానికి పశ్చాత్తాపం అంటాం. తప్పు చేసాం మనం, ఖచ్చితంగా సహజంగా తప్పు అవుతుంది ఎవరి వల్ల అయినా. కొంతమంది తెలిస్తే చేయొచ్చు, తెలియకపోయి చేయొచ్చు, తప్పు అయిపోయింది.
తప్పవడం భగవంతుడి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపం, స్వామి తప్పై క్షమించండి. మీరు క్షమించిపోతే నాకు ఎవరు క్షమించగలరు? ఈ జగత్తులోని మీరు క్షమించిపోతే నాకు ఈ జగత్తులోని ఎవరు క్షమించలేదు. అందుకే స్వామి మీరు నాకు క్షమించాలి. ప్రతి నిత్యం భగవంతుడి దగ్గర వచ్చి మనం క్షమాపణ అడగాల్సింది. ఎందుకంటే మనం అనేక జన్మల్ని అనేక తప్పులు చేసుకుంటాం. సో తప్పుకి క్షమాపణ మనం భగవంతుడి దగ్గరికి అడగాలి. స్వామి నేను తెలిసో తెలియక అనేక తప్పులు అపరాధం చేశాను, ఆ అపరాధాన్ని నాకు క్షమించండి అని చెప్పాలి మనం ఖచ్చితంగా భగవంతుడి దగ్గరికి వచ్చి. మనం అభిమానంతో నేను నామం చేస్తున్నాను, నేను కంఠిమాల వేసుకున్నాను, నేను తిలకం పెట్టుకున్నాను, నీసు మాంసాలు విడిచిపెట్టేశాను, నేను దీక్ష తీసుకున్నాను, ఈ అభిమానం భగవంతుడి దగ్గర పనికిరాదు. ఈ సాధనతో ఈ నిష్ఠతో భగవంతుడు పొందుతామంటే ఎప్పుడు మనం తప్పు చేసినట్టుగా ఉండాలి, ఖైడీ దొంగగా ఉండాలి. ఎందుకంటే మనం అనేక తప్పు చేసి ఉన్నాం. ఇప్పుడు దొంగతనం చేసి పోలీస్ డ్రెస్ వేసేసుకుంటే దొంగ పోలీస్ అయిపోతాడు. అనేక జనం తప్పు చేసి ఉన్నాం. ఈరోజు కంటి వేసేసుకొని ఏదో తిలకం పెట్టేసుకొని పిలక పెట్టేసుకుంటే ఏంటి, నువ్వు పెద్ద భక్తుడు అయిపోతారేంటి? లేదు, అపరాధి, బహుజన్మ అపరాధి, అనేక జన్మ అపరాధి దొంగ మనం. ఇప్పుడు పోలీస్ డ్రెస్ వేసేసుకున్నాం, ఏదో ఊరికినే నటిస్తున్నాం. పోలీస్ డ్రెస్ వేసుకొని దొంగ పోలీస్ డ్రెస్ వేసేసి దొంగ పోలీస్ అయిపోతాడు. డ్రెస్తో పోలీస్ అవ్వడు, అపరాధి. మనం అనేక జన్మలు అపరాధం చేస్తున్నాం. ఈరోజు ఏదో భాగ్యంతో గురువు వైష్ణవ సాధు మహాత్ములతో మనం తిలకం పెట్టుకున్నాం, కంటి వేసుకున్నాం, జపం చేస్తున్నాం, గురువు శరణం తీసుకున్నాం. కానీ మనం అపరాధం చేస్తున్నాం బోల్డు. భగవంతుడికి నిరంతరంగా నిత్యంగా ఎప్పుడు వచ్చినప్పుడు స్వామి నన్ను క్షమించండి అని అడగాలి. సో సతీదేవి తపస్సు చేసినవాడను, నారదులు కరుణించినవాడను, సప్త ఋషులు కరుణించినవాడను, మహాదేవులు కరుణించినవాడను ఏమడుగుతున్నారు? క్షమాపణ. పూర్వజన్మ చేసిన తప్పుని నన్ను క్షమించండి అని మహాదేవుడు ఇంకా ప్రసన్నమైపోయి. సో క్షమాపణలో బోల్డ్ ప్రసన్నత ఉంటుంది భగవంతుడికి, బోల్డ్ ఇంకా మనకి ఆశీర్వాదం ఉంటుంది. భగవంతుడి దగ్గరికి వచ్చి మనం స్వామి క్షమించండి ఒక్క మాట అనలేమా? ఎప్పుడు వస్తుందండి భగవంతుడి దగ్గరికి వచ్చి క్షమించండి అని చెప్పేసి మాట, బుద్ధి? ఒక వ్యక్తికి సత్సంగం వల్ల వస్తుంది, ఒక వ్యక్తి వివేకం వల్ల వస్తుంది, ఒక వ్యక్తి తన జ్ఞానం వల్ల వస్తుంది. నేను స్వామి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతానని ఆ బుద్ధి ఎలాగొస్తుంది? వరం అడుగుతారు, లేకపోతే కోరికలు అడుగుతారు, లేకపోతే ఏదో అడుగుతారు, కానీ భగవంతుడి దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగని భావన ఎలాగొస్తుంది ఒక వ్యక్తికి? భక్తుల సంగతులు వస్తుంది. సో మనం ఖచ్చితంగా ప్రతి నిత్యం భగవంతుడికి క్షమాపణ అడగాలి. ఈ విధానంగా సతీదేవి పార్వతి రూపంగా వచ్చి క్షమాపణ అడిగేది. మహాదేవుడు క్షమాపణ చేసి కైలాసానికి వెళ్ళిపోయారు. పార్వతీదేవి మహాదేవుని దర్శించుకొని ఎంతో ప్రసన్నమై ఇంటికి వెళ్ళారు. రేపు మ్యారేజ్ ఏ విధానంగా అవుతుంది, ఎలాగ అవుతారు? వివాహం మనం చేసుకోలేదు, కానీ వివాహం ఎలాగవుతుందని మనం రేపు వివాహం. ఎవరెవరి వివాహం? మహాదేవుడు పార్వతి వివాహం రేపు అవుతుంది. సో రేపు మనం వివాహం అందరూ రావాలి, అందరికీ ఇన్విటేషన్ కార్డ్స్. పార్వతీదేవి తాలూకా మహాదేవి తాలూకా వివాహం రేపు నిశ్చయించుకున్నాం. సో రేపు వివాహం చేద్దాం. ఆ వివాహం ఎలాగ ఉంటుంది, ఏ ప్రకారంగా ఉంటుంది? చాలా అద్భుతమైన వివాహం, మామూలుగా కాదు వివాహం, అద్భుతమైన వివాహం. ఆ వివాహంలో అందరూ రావాలి, పాల్గొనాలి, అందరూ డ్యాన్స్ చేసుకోవాలి చక్కగా. సో ఆ వివాహం నిర్ణయించారు కాబట్టి కొద్దిగా కీర్తన చేసి వివాహంలో ఏదైతే అమంగళం ఉంటుందో ఆ మంగళం అంతా నష్టం అయిపోవాలి. ఎందుకంటే మనం రాట వేస్తాగా, ఈరోజు రాట వేసేసింది వివాహానికి. మన రాట వేసుకొని ఏంటి శంఖనాదం చేయాలి. శంఖనాదం ఏంటి? మంది శుభం, భగవంతుడి నామమే శుభం. సో భగవంతుడి నామంతో మనం రాట వేసుకొని రేపు వివాహం చేసుకుందాం. అందరూ వివాహంలో రావాలి. అందరికీ రేపు స్వీట్ అందరూ పంచాలి. వివాహం చేసిన తర్వాత అందరికీ స్వీట్ ఉండాలి. సో